ఎన్నికల ముందు ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకున్నారు, మాటల యుద్ధాలు చేసుకున్నారు. ఈ టాక్ ఫైట్లో నాడు అగ్రిగోల్డ్ అంశం సైతం ప్రధానంగా నిలిచింది. ఎన్నికలయ్యాయి, అధికార పక్షం ఇప్పటి విపక్షమైంది, నాటి ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షమైంది. అయితే అగ్రిగోల్డ్ వృక్ష సంపదపై కొందరు అధికార పార్టీ నేతలు కన్నేసి చెట్ల నరికివేత కార్యక్రమం చేపట్టినట్టు తెలిసింది. ఇందులో కొందరు రెవెన్యూ అధికారులు, మరికొందరు పోలీసు బాబులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అయితే లోపం కనబడితే చాలు చీల్చి చెండాడే పాత్ర ప్రతిపక్షానిది. విచిత్రం ఏమిటంటే వైసీపీ నేతలు మౌనముద్ర వహిస్తున్నారని, పరోక్ష సాయం అందిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందన కొందరు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయగిరి నియోజకవర్గంలో వందల ఎకరాల అగ్రిగోల్డ్ భూముల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే జామాయిల్ తోటలను దర్జాగా దోచుకుంటున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. కోట్లాది రూపాయలు మోసపోయి ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ల సంగతేమో గాని అధికార పార్టీ నేతలు మాత్రం అగ్రిగోల్డ్ సంపదను అప్పనంగా దోచుకొని కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో సుమారు 1100 ఎకరాల అగ్రిగోల్డ్ భూములున్నాయి. ఆ భూముల్లో కోట్లాది రూపాయలు విలువ చేసే జామాయిల్ చెట్లు ఉన్నాయి. ఈ భూములన్నీ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. కొందరు అధికార పార్టీ నేతల కన్ను ఆ జామాయిల్ తోటలపై పడింది. ఇంకేముంది, అడ్డంగా నరికి అక్రమ సంపాదనలో పడ్డారు. ఇప్పటికే పామూరుపల్లెలో సుమారు 100 ఎకరాల జామాయిల్ చెట్లను నరికివేశారు. ఇప్పుడు వరికుంటపాడు మండలంలో ఉన్న సుమారు 350 ఎకరాల్లో జామాయిల్ తోటలను నరికేశారు. ఈ అక్రమార్క పర్వంలో టన్ను 6,000 రూపాయల నుంచి 8,500 వరకు సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. వారం రోజులుగా జరుగుతున్న ఈ తంతు ఇలానే కొనసాగితే 40 కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రిగోల్డ్ వృక్ష సంపద అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లిపోతుందని పలువురు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే అధికార పార్టీ అక్రమ దందాకు వైసీపీ నేతలు అధికారుల అండదండలు అందిస్తున్నారని తెలుస్తోంది. దాదాపు 40 కోట్ల రూపాయలు విలువ చేసే జామాయిల్ వృక్ష సంపదకు అధికారులు స్కెచ్ వేయడం, వైసీపీ నేతలు సైలెంట్ అవ్వడంపై కొందరు డబ్బు ఎరా, మరికొందరు బెదిరింపులు అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో కొందరు పోలీస్ బాబులు, రెవెన్యూ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తమకేమీ పట్టనట్టు అమెరికాలో మకం వేశారు. నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇదంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న అగ్రిగోల్డ్ బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ బాధితులకు అక్కడి ఎమ్మెల్యే, పాలక గణాలు, ఉన్నతాధికారులు ఏం భరోసా ఇస్తారో చూడాలి మరి.